ఇంకా ఈరోజు మినీ వ్లాగ్‌లో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసిన కుకింగ్ రొటీన్ చూసేద్దాం రండి. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే నాకు మా ఆయనకి చపాతీ అయితే చేశాను. పిల్లలకైతే రాగి జావ కాసిచ్చేసాను. ముందు రోజు నైట్‌గా పప్పు చేశాననమాట. పప్పు ఆనపకాయ చేశాను. అందుకని చెప్పేసి చపాతీలోకి నంచుకోవడానికి అది సరిపోతుందని చెప్పి వేరే ఏమీ కర్రీస్ అయితే చేయలేదు. ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే గీ రైస్ కింద చేసేసాను. మొత్తం అందరికీ అదే అనమాట. పిల్లలకు వచ్చేసి కొంచెం పెరుగు చట్నీ వేసి పెట్టేశాను. మా ఆయన బయట ఏదైనా కర్రీ తీసుకుంటా అన్నారని ప్లెయిన్‌గా అయితే పెట్టేశాను. ఇంకా పిండి రుబ్బుదాం అని చెప్పేసి పప్పును ఇంకా రవ్వ అయితే నానబెట్టాను. పప్పు ఎప్పుడు నానబెట్టినా వెంటనే రవ్వ కూడా నానబెట్టేస్తాను అనమాట. గంట సేపు పప్పు నానిందంటే ఒక గంట సేపు రవ్వ కూడా నానబెడతాను. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా బాగుంటాయన్నమాట. నేను ఎక్కువగా ఇక్కడ తమిళనాడు స్టైల్ పిండే రుబ్బుతాను కాబట్టి నాకు ఎప్పుడైనా రవ్వ పిండి తినాలి, రవ్వ ఇడ్లీ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేస్తాను. శుభ్రంగా 4-5 సార్లు అయితే కడిగేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రేషన్‌లో ఇచ్చే బియ్యం ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి డార్క్‌గా ఉంటాయన్నమాట. దానివల్ల తౌడు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి శుభ్రంగా కడిగేసి అయితే తర్వాత వాటర్ పిండేసి నేను రవ్వని సపరేట్ చేసేస్తాను. ఇంకా ఉరుమైతే బాగా అయ్యింది. క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే ఒక పావు కేజీ పప్పుకి నేను కేజీన్నర రవ్వ అయితే వేసానండి. మధ్యాహ్నం ఒక 1 గంట టైంకి రుబ్బాను కాబట్టి సాయంకాలానికి అయితే కరెక్ట్‌గా పులిసిపోయి అయితే ఉంది. సాయంకాలం అంటే రాత్రి అయిపోయింది. ఒక 10, 10:15 అలా అవుతుంది. ఇంకా ఇడ్లీ వేసేద్దామని చెప్పేసి ఒక పక్కన ఇడ్లీ అయితే వేసాను. నాకు రవ్వ ఇడ్లీ అంటే మామూలుగా ఇష్టం కదనమాట. పిచ్చి పిచ్చిగా ఇష్టం. ఎన్ని ఇచ్చినా కూడా వద్దనకుండా అయితే తినేస్తాను. ఇంకా ఈ లోపు అయితే మా ఆయన కూడా వచ్చేసారనమాట. దీనికి సైడ్ డిష్ చేద్దామని చెప్పేసి చట్నీ, టమాటో చట్నీ చేస్తున్నాను. నా ఫేవరెట్ చట్నీ. ఇంకా మా ఆయన ఏం చెప్పారంటే నాకు రొట్టి కావాలని చెప్పారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా, నేను రవ్వ పిండి రుబ్బానంటే నేను తప్పించి మా ఇంట్లో ముగ్గురు రొట్టే కావాలంటారు అనమాట, మినప రొట్టి. ఇంకా ఒక్కొక్కటి వేస్తూ అయితే ఉన్నాను. ఇంకా ఈ టమాటో పచ్చిమిర్చి పచ్చడి వచ్చేసి నా ఫేవరెట్ అనే చెప్పాలి. నేను ఎక్కువగా రైస్ తింటానమాట. నైట్ టైం వీళ్ళందరికీ టిఫిన్ వేసి ఇచ్చి నాకు అన్నం తినాలనుకున్నప్పుడు కొంచెం అన్నం వండుకున్నప్పుడు నేను ఈ పచ్చడి అనేది చేసేస్తాను అనమాట. చాలా ఈజీగా చేసేయచ్చు, టేస్టీగా ఉంటుంది. పప్పులేమీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. పచ్చడి రెసిపీ వచ్చి మొన్న నేను మన ఛానల్లో షార్ట్ కుకింగ్ రెసిపీస్లో పోస్ట్ చేశాను. మీరు ఇంకా చూడలేదంటే చూడండి. బజ్జీల్లోకి, దోశలోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇంకా నేనైతే వేడివేడిగా ఇడ్లీల్లో కాస్త నెయ్యి వేసుకుని శుభ్రంగా అయితే తిన్నాను అనమాట. చాలా బాగా ఎక్కువ ఇడ్లీ అయితే తినేసాను ఆ రోజు.